రష్మిక మందన్నను మెయిన్ లీడ్లో పెట్టి చేసిన సినిమా గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ వహించారు. ఈ మూవీ యొక్క ఫస్ట్ రివ్యూ అనేది బయటకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, రష్మిక మందన్న తనకు పరిచయమైన దీక్షిత్ శెట్టిని ట్రూ లవ్ చేస్తుంది. అతను మాత్రం ఆమెతో పాటు మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే రష్మిక మందన్న తన ట్రూ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేసింది, ఇంట్లో తన ఫ్యామిలీ వల్ల తనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, తనను ప్రేమించిన వాడి నుంచి ఎలాంటి చిక్కులు వచ్చాయి, ఫైనల్ గా ఆ అమ్మాయి ఏం చేసిందనేది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ఈ మూవీ యొక్క స్టోరీ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ, ఒకే పాయింట్ తో నడుస్తున్నప్పటికీ డైరెక్టర్ స్క్రీన్ మీద చాలా బాగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడట. రష్మిక లాంటి టాప్ హీరోయిన్ ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ డైరెక్టర్ మాత్రం ఎక్కడా కంటెంట్ నుంచి డీవియేట్ అయి పక్కకు వెళ్లకుండా బాగా ప్లాన్ చేసుకొని చేశాడు. ఓవరాల్ గా లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన ఈ సినిమా కాలేజీ అమ్మాయిలకు, పెళ్ళైన అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేసినట్టుగా తెలుస్తుంది. సినిమా మొత్తం ఒకెత్తైతే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లో నరేషన్ తో ఉండటం వల్ల సినిమా అక్కడక్కడ ప్రేక్షకుడిని బోర్ కొట్టించడమే కాకుండా చిరాకు తెప్పించేలా ఉందట. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అద్భుతంగా మలిచినట్టుగా తెలుస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. మ్యూజిక్ విషయంలో కూడా ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. బాగుంది, డీసెంట్ అటెంప్ట్.